హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ చింతకాయ కొబ్బరి పచ్చడి చేద్దాము. కార్తీక మాసంలో మరీ ముదిరిపోని చింతకాయలు దొరుకుతూ ఉంటాయి. దాంతో రకరకాల పచ్చళ్ళు, పులుసులు అవన్నీ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ పచ్చడి ఎలా చేయాలో, ఏమేం కావాలో చూద్దాము. కొబ్బరి చింతకాయ పచ్చడికి ఇది ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి, లేకపోతే తురుముకోవచ్చు. ఎలాగో మిక్సీలో వేస్తాను కాబట్టి నేను ఇలా ముక్కల కింద చేసుకున్నాను. అలాగే పులుపుకి సరిపడా చింతకాయలు, ఇవి కొంచెం మరీ లేతగా లేవు, అలానే మరీ ముదిరిపోలేదు. లేత చింతకాయలు అయితే కొంచెం అలాగే డైరెక్ట్గా వేసేయచ్చు. మనం ఇప్పుడు ఇవేంటంటే కొంచెం ముదురుతూ ఉన్నాయి కదా, కొంచెం కచ్చా బచ్చాగా దంచుకొని పోపేసి గ్రైండ్ చేసుకుందాము. చింతకాయలు ఇలా కచ్చా బచ్చాగా దంచుకున్నాక ఇలాంటి పుల్లలు, గింజలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, చింతకాయ ముక్కలు, పోపు వేసి గ్రైండ్ చేసుకుందాము. పచ్చడికి పోపు వేసుకుందాము. ఇలా ఒక మూకుళ్ళలో నూనె వేసి వేడి చేశాను, వేడెక్కింది. ముందు కొంచెం మినపప్పు వేద్దాము, ఒక చెంచాడు మినపప్పు, అలాగే కొంచెం మెంతులు, ఆవాలు, ఇది వేయించాలి. మినపప్పు కొంచెం ఎర్రబడుతోంది. ఇప్పుడు మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు కాంబినేషన్లో వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా దగ్గర పండు మిరపకాయలు ఉన్నాయి ఒక 4. ముందు ఇది వేసేస్తాను, తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు. మనం తినే కారాన్ని బట్టి ఇవి రెండు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడికి ఆ మిరపకాయలు ఇది వేగిపోతుంది. ఇది కొంచెం చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, చింతకాయ ముక్కలు, కొంచెం సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, చిన్న బెల్లం ముక్క, మిరపకాయలు, పోపు సగం వేసాను, సగం తర్వాత కలుపుదాము. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పచ్చడి గ్రైండ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ మిగిలిన పోపు కలిపేసుకుందాము. అప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది. కార్తీక మాసం స్పెషల్ చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్కి రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.